Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఫాదర్స్ డే రోజు కేక్ అయితే ఎలా ఉంది, పిల్లలు అయితే తీసుకొచ్చారు. మేము అనుకోకుండా మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వేరే పని మీద అక్కడ వెళ్ళింటిమి, అట్టే వెళ్ళాము. మా మరిది రండి రండి అంటే అక్కడికి వెళ్ళాము. ఇంకా తర్వాత వచ్చేసి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు కదా, పిల్లలు అయితే కేక్ తీసుకొచ్చారు. కేక్ అయితే భలే ఉందండి, సైకిల్ మీద నాన్న కూర్చున్నట్టు పిల్లలు. తర్వాత ఆ విధంగా అయితే కేక్ అయితే తీసుకొచ్చారు పిల్లలు. ఇక్కడ కేక్ అయితే కట్ చేస్తున్నారు. ఇక్కడ మా మరిది, మా వారు, మా పిల్లలు ఇద్దరు, వాళ్ళ పిల్లలు ఇద్దరు, మా మరిదికి ఇద్దరు కూతుర్లే. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫాదర్స్ డే కాబట్టి ఫస్ట్ కేక్ కటింగ్ అయితే అయింది. కేక్ కటింగ్ తర్వాత లంచ్, మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడే చేసాము మేము. తర్వాత చికెన్ చేసింది, పప్పు చేసింది. మధ్యాహ్నము నేనే పప్పు చేయమని చెప్తే పప్పు అయితే చేసింది, చికెన్ కూడా చేసింది. తర్వాత ఆ వీడియో అయితే ఏం తీయలేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆఫ్టర్నూన్ ఇక మళ్ళీ మేము నైట్కు వచ్చేద్దామని వచ్చేసినాము. మళ్ళీ అనుకోకుండా ఉండిపోయినాం అన్నట్టుగా మళ్ళీ నైట్కు తినిపోదురు అంటే చాలా రోజులైంది వెళ్ళక, అందుకనేసి ఇక నైట్కు కూడా ఉన్నాము. తర్వాత ఇంక అందరు తిన్న తర్వాత కాసేపు అయితే పడుకున్నాము. లేచిన తర్వాత ఇక్కడ బయటికి మా మరిది పిల్లలు వెళ్ళి మటను కీమా అయితే తీసుకొచ్చారు నైట్కు. తర్వాత ఇక్కడ మా తోటికోడలు అయితే ఇక్కడ వంట చేస్తుంది. ఇక్కడ కీమా, తర్వాత అక్కడ మటన్ కూడా పెట్టేసింది. నేను పడుకొని లేచేసరికి ఆమె వంట అయితే చేస్తుంది. అప్పటికి 4 ఎంతో అయింది, పెద్ద టైం ఏం కాలేదు. ఇక్కడ మటన్ కూడా చేస్తూ ఉంది. పిల్లలకు కీమా ఇష్టం, మా పాప గిట్ల కీమా ఇష్టమని కీమా తీసుకొచ్చిండ్రు, మటన్ కూడా తీసుకొచ్చిండ్రు. పప్పు ఉందిలేండి, ఆఫ్టర్నూన్ ఉంది, పప్పు కూడా ఉంది. మా మరిది నాన్ వెజ్ అయితే తినడు, పప్పే తింటాడు. డైలీ పప్పు పెట్టిన కూడా తింటాడు. పప్పు ఒక కూరగాయ ఉంటే చాలు ఆయనకు, లేదా పప్పు ఒక పచ్చడి ఉంటే చాలు. అదిగోండి ఆఫ్టర్నూన్ పప్పు కూడా ఉంది. చికెన్ అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ మటన్ రెడీ అవుతుంది, కీమా రెడీ అయిపోయింది. తర్వాత వచ్చేసి స్నాక్స్ కోసం అయితే కొన్ని పల్లీలు కూడా చేసింది. మళ్ళీ పిల్లలు అయితే బయటికి వెళ్ళారు, ఫిల్టర్ అయితే పాడైపోయిందంట, అందుకే వాటర్ అయితే అది డబ్బా అయితే తీసుకొస్తూ ఉన్నారంట. పాడైపోయిందంట, రావట్లేదంట మెకానిక్. తర్వాత వచ్చేసి వీళ్ళు అయితే అపార్ట్మెంట్లో ఉంటారు, ఓన్ అపార్ట్మెంటే. తర్వాత వచ్చేసి ఇక్కడ వంట అయితే ఫినిష్గా వస్తుంది. నైట్కు రైస్, ఇంకా తర్వాత మేము కొంచెం 8కి అలా వెళ్తామని చెప్పాము, అందుకనేసి 4కి అలా స్టార్ట్ చేసింది. తినే ముందు రైస్ పెట్టి వచ్చని ఇక్కడ రైస్ అయితే ఆ విధంగా అక్కడ పెట్టింది. పురుగు వస్తుందంట, నల్ల పురుగు, అందుకనేసి అన్నీ చెరిగి పెట్టినా అని చెప్తా ఉంది. ఇక్కడ పడుకొని లేచిన తర్వాత ఇక్కడైతే ఇలా ఈ విధంగా ఉంటుంది. అపార్ట్మెంట్లు కదా, అన్నీ అపార్ట్మెంట్లే ఉంటాయి అక్కడ. నాకైతే అపార్ట్మెంట్లో ఉండాలంటే అంతగా ఇష్టం ఉండదు, ఎందుకో ఇండివిజువల్గా అలవాటు అయిపోయింది నాకు ఫస్ట్ నుంచి. మావి రెంట్కున్నప్పుడు ఇండివిజువల్గానే ఉండేది, ఇప్పుడు ఇండివిజువల్గానే ఉంటుంది కాబట్టి నాకు ఈ విధంగానే అలవాటు అయిపోయింది. ఎట్లా ఉన్న వాళ్ళకు అట్లాగే అలవాటు ఉంటుంది. ఇక్కడ పల్లీలు అయితే కొన్ని ఉన్నాయంట, అయిపోయినాయంట. తర్వాత వచ్చేసి ఉన్న కాడికైతే ఉడకబెట్టి పోపులాగా అయితే చేసింది స్నాక్స్ కోసమని సాయంత్రము. ఇంకా తర్వాత కూరలు చేసి పెడితే ఇక సాయంత్రం తినే ముందు రైసు లేదా చపాతీ అట్లా చేసుకోవచ్చులే అనేసి అయితే ఇక్కడ పల్లీలు అయితే ఒక 7-8 విజిల్లు పెట్టాలి. కొంచెం నానితేనేమో ఒక 5-6 విజిల్లకే ఉడికిపోతాయి. ఇక్కడ నానలేదు కాబట్టి 8 విజిల్లు పెట్టాలి. పల్లీలు ఎప్పుడన్నా ఉడకబెట్టి పోపు చేసుకుంటే బాగుంటుంది, పోపు చేసుకోకపోయినా ఉప్పు కలుపుకొని తిన్నా బాగుంటుంది. ఇక్కడ కీమా అయితే కొంచెం సన్నగా చిన్నగా కొట్టారంట, ముట్టిలో కొట్టినట్టు. అదే మాట్లాడుకుంటున్నాము, ఎందుకంటే మనం చెప్పాలి ఫస్ట్ కొట్టే వాళ్ళకు, లేదంటే కుళ్ళుగా ఉంటుంది. కొంచెం పెద్దగా కొట్టమని చెప్పాలి ఫ్రైకి అయితే. లేదంటే ముట్టిలు చేస్తాం కదా, అవి చిన్నగా కొడితే సరిపోతుంది. అక్కడ చిన్న కొట్టాడని చెప్తా ఉంది మా తోటికోడలు. నేను కూడా అదే అంటున్నా, చెప్పాలి వాళ్ళకి కొట్టేటప్పుడే, లేదంటే ఆ విధంగానే చేస్తారు. వంట అయితే అయిపోయింది, టీ అయితే పెట్టింది ఇప్పుడు మళ్ళీ.
ఇదిగోండి ఒక రౌండ్ అయితే టీ అయితే తాగేసాము. తర్వాత ఎందుకంటే అందరు కొంచెం పడుకున్నారు కాబట్టి వాళ్ళు లేచినాక పోపేద్దాంలే అనేసి ఇక ఈ విధంగా అయితే మంచిగా ఉడికిపోయిన తర్వాత ఈ విధంగా కొంచెం కొన్ని మిరపకాయలు కొంచెం కొత్తిమీర అన్నీ వేసి పోపేస్తే చాలా బాగుంటుంది. ఇట్లా తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే వేయాలి. తర్వాత స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయి ఇవి. సైడ్ డిష్గా అట్లా అవన్నీ ఏదేదో వేస్తూ ఉంది. కొంచెం జీరా పౌడరు, పసుపు, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొత్తిమీర అన్నీ వేసి పోపు అయితే పెట్టింది. టేస్ట్ అయితే చాలా బాగున్నవి. సాయంత్రం స్నాక్స్గా ఇట్లా మనము గుడాలు అవన్నీ చేస్తాం కదా, అదేవిధంగా పల్లీలు కూడా ఆ విధంగానే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పిల్లలు అయితే బయటికి వెళ్ళిండ్రు, ఏదో కేక్ కటింగ్ తర్వాత లంచ్ తర్వాత అయితే పిల్లలు అయితే బయటికి వెళ్ళిండ్రు. మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఇద్దరు వచ్చేసి నలుగురు కలిసి బయటికి వెళ్ళిండ్రు. ఇవి అయితే పల్లీలు కొన్నే ఉన్నాయి. పిల్లలు అయితే తినరు, పిల్లలు బయట ఏవో తినొస్తామని చెప్పారు స్నాక్స్, అందుకనేసి ఇవి మా వరకే. ఇంట్లో అయితే మా అల్లుడు ఉన్నాడు, మా మరిది, నేను, మా వారు, మా తోటికోడలు, అందుకే మా వరకు అయితే చేసాము. తర్వాత వచ్చేసి స్నాక్స్ తిన్న తర్వాత ఇంకా అప్పుడప్పుడే అన్నీ ఒకేసారి తినాలంటే ఏం తింటాం. ఫస్ట్ లంచ్ కూడా ఆ రోజు కొంచెం లేటే అయింది, అందుకనేసి ఒకటి తర్వాత ఒకటి తినాలంటే కూడా తినలేము కదా. ఇదిగోండి ఈ విధంగా చేస్తే అయితే బాగుంటుంది. తర్వాత గుడాలు అవన్నీ చేస్తాం కదా, అదేవిధంగా ఇవి పోపుకేసుకోవాలి. మళ్ళీ ఉడకబెట్టి 8 విజిల్లు పెడితే ఉడికిపోతే, నానబెట్టామనుకోండి ముందుగా 5-6 విజిల్లకే ఉడికిపోతుంది. తిరుగుకుంటా క్యాప్స్ తినుకుంటా. అవునా, అవునా సప్పగా ఉంటాయి కేఎఫ్సీ కూడా. షాపింగ్ చేసుకొచ్చిందా? షాపింగ్ ఏమేం చేస్తుంది? బాటిల్ వచ్చినట్టుంది, అది కేఎఫ్సీలో ఇవి ఇప్పాలి. ఇక్కడ పిల్లలు అయితే వచ్చేసారు. మేము స్నాక్స్ తిన్న తర్వాత మేమైతే వంట అయిపోయాక కాసేపు మాట్లాడేసి తర్వాత పిల్లలు అయితే వచ్చేసారు. మేము మాట్లాడుకుంటున్నాగానే పిల్లలు వచ్చారు. ఏమేమి తీసుకొచ్చారని అడుగుతూ ఉంటే మా మధ్య వాళ్ళ పెద్ద పాప అయితే చూపిస్తూ ఉంది మా స్పందన. ఇవన్నీ తెచ్చాం పెద్ద మమ్మీ అని చూపిస్తూ ఉంది. టీ సెట్లు అవి ఒక టాప్ అయితే తెచ్చుకుంది, టీ సెట్లు, చెప్పులు, తర్వాత ఒక లిప్స్టిక్, ఇంకేమో తీసుకొచ్చారు. షాపింగ్కి అయితే వెళ్ళి ఈ విధంగా అయితే తీసుకొని వచ్చారు. వాళ్ళు దగ్గరే షాపింగ్ మాల్స్ వాళ్ళకు. స్కూటీ మీద అయితే వెళ్ళారులేండి పిల్లలు ముగ్గురు, అక్క చెల్లెళ్ళు కలిసి ముగ్గురు. తర్వాత ఒక నెయిల్ పాలిష్, ఒక లిప్స్టిక్ ఏమో తీసుకొచ్చారు. వాళ్ళ షాపింగ్ అంతా ఇంతే, కాకపోతే అది చాలా టైం వెళ్ళిండ్రు. అక్కడ 4 షాపింగ్ మాల్స్ ఉంటాయంట, అవల్ల తిరిగి చూసినట్లుండరు, కొంచెం లేట్ అయిపోయింది. ఇక్కడ మేమైతే ఇక తర్వాత ఇంటికి అయితే వచ్చాం. మా చిన్న పాప చూడండి ఎలా చేస్తుందో. ఇట్లా నవ్వింది పెడితే ఇంకేం ఫేమస్ అయిపోతాం. మా చిన్న పాప అయితే ఆ విధంగా వీడియోలో పడడానికి కొంచెం ఇష్టపడదు, అందుకనేసి జోక్గా నవ్వుకున్నాము. నేను వీడియో తీస్తుంటే సడన్గా వచ్చి వాళ్ళ అమ్మ దాపుకు వెళ్ళింది, అందుకే నవ్వుకున్నాం అక్కడ. తర్వాత వచ్చేసి మేము లంచ్ చేసిన తర్వాత కొంచెం తొందరగానే బయలుదేరాము. తర్వాత వచ్చేసి కొంచెం వర్షం కూడా పడుతూ ఉంది. ఇక్కడైతే అవుటర్లో వస్తున్నాము, సిటీ ఎక్కడ తలగదు. మళ్ళీ అదే టైంలో సిటీలో వచ్చామనుకోండి చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది, వర్షం కూడా పడుతుంది. కాబట్టి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్.